తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దిక్కు మొక్కు లేని స్థితిలో ఉందా? మరో మంత్రి పదవి ఇవ్వడానికి ప్రధాని మోడీకి మనిషే కనిపించలేదా? గెలిచిన ఎంపీలు ఆ పార్టీకి లేరు సరే, తెలంగాణపై ప్రేమ ఉంటే ముందే పదవులు ఇచ్చేసి ఆ తర్వాత ఎంపీని చేయడానికి ఇక్కడ నాయకులు లేరా? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణలో బీజేపీకి గతి లేదని ప్రధాని మోడీ ఒప్పుకుంటున్నట్లు, లేదా రెండు, తెలంగాణపై మోడీ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నట్లు. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎంతో కాలంగా అంతో ఇంతో పట్టున్న ప్రాంతం తెలంగాణమే. ఈ ప్రాంతంలో ముస్లిం పార్టీల ప్రాబల్యం, వామపక్షాల ప్రాబల్యం ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే సమానంగా కమలదళం ప్రాబల్యం కూడా గణనీయంగా ఉంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే వారి అస్తిత్వం మొత్తం తెలంగాణ 10 జిల్లాల్లో మాత్రమే కనిపిస్తూ ఉండేది. మిగిలిన ప్రాంతంలో నామమాత్రమే అడపాదడపా విజయాలే దక్కాయి. అయితే ప్రస్తుతం భాజపా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి నేరుగా కారణమైనప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎన్నికల్లో మాత్రం సరైన ఆదరణ దక్కలేదు. తెరాస పట్ల రాష్ట్రం సాధించిందనే సానుకూల దృక్పథం ఓటర్లలో ఒక వెల్లువలా ఏర్పడడం కారణం కావచ్చు. అయితే తమను తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించలేదని భాజపా ఇప్పుడు వారి మీద కక్ష తీర్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మోడీ ప్రధాని అయిన వెంటనే తన టీంను మార్చుకునే సమయంలో చాలా దూకుడుగానే వ్యవహరించారు. తాను తలచుకుంటే చాలు ఎంపీలు కాని ఎంతో మందిని ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎంపీగా ఓడిపోయిన స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీ, అసలు పోటీ చేయని నిర్మలా సీతారామన్ ఈ కోవకే చెందుతారు. తాజా విస్తరణలో కూడా పారికర్ రూపంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, సీఎంగా ఉన్న వ్యక్తిని కేంద్రంలోకి తెచ్చారు. అలాగే శివసేనలో ఉన్న సురేష్ ప్రభువును ప్రత్యేకంగా తమలో చేర్చుకుని పదవి కట్టబెట్టారు. ఇన్ని రకాల ప్రయోగాలు చేశారు. అదే తెలంగాణ విషయంలో మాత్రం కనీసం రెండో మంత్రి పదవి ఇవ్వడానికి మోడీకి మనసు అంగీకరించినట్లు లేదు. తెలంగాణలో కేంద్ర మంత్రిత్వం ఏర్పడానికి సరిపడా స్థాయి గల భాజపా నాయకులు లేరా అనుకుంటే పొరపాటు. సిహెచ్ విద్యాసాగరరావును ముందుగానే గవర్నర్గా పంపేశారు కనుక పక్కన పెడదాం. మిగిలిన వారిలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, నల్లూరి ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, సుధీష్ రాంభట్ల, చిలకం రామచంద్రారెడ్డి వంటి ఎందరో నాయకులు ఉన్నారు. కానీ మోడీ దృష్టికి వీరెవ్వరూ ఆనినట్లు లేదు. ఏ ఒక్కరిని తీసుకుని ఉన్నా కనీసం దేశంలో కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రానికి మినిమం న్యాయం చేసినట్లు ఉండేది. అయితే మోడీ ఈ విషయంలో తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించారనే విమర్శలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ తీరులో వడ్డించేవాడు మనవాడైతే అనే సిద్ధాంతం గుర్తుకు వస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి బోలెడంత మందిని హఠాత్తుగా క్యాబినెట్లోకి చొప్పించిన ఈ నేత తెలంగాణ విషయంలో మొక్కుబడిగా వ్యవహరించడం ప్రజల్లో అసంతృప్తిని తప్పక కలిగించే అవకాశం ఉంది. అలాగే అసలే 2 తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు 4 పదవులు ఇచ్చి తెలంగాణకు ఒక్కటే ఇవ్వడం అనేది కూడా వారి మధ్య వైషమ్యాలను పెంచే అవకాశం ఉన్నదని పలువురు అంటున్నారు. చూస్తూనే ఉండండి ఆన్లైన్లో తొలి తెలుగు టీవీ న్యూస్ ఛానల్ ఈనాడు న్యూస్.tv.